కేటీఆర్ గారు అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని తెలియపరిచారు. ఆయన విగ్రహాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడికి కావాలంటే అక్కడ షిఫ్ట్ చేస్తామని చెప్పారు. దానికి రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయేస్తే వీపు విమానం మొత్తం అవుతుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అంటే ఒక రకంగా రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు తెలంగాణకి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేయకపోయినప్పటికీ సోనియా గాంధీ గారు ఇక్కడ తెలంగాణ విభజించేదానికి అనేక రకాలుగా సాయం చేశారు ఆమె. అది అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ గారికి కూడా తెలుసు, కేటీఆర్ గారికి తెలుసు, అందరికీ తెలుసు. సోనియా గాంధీ గారు ఆంధ్రాలో వాళ్ళ పార్టీని భూస్థాపితం చేసుకుని తెలంగాణని విభజించి ఇచ్చారు. అంటే ఆమెకు పెద్దగా రాజకీయాలు అనుభవం లేదు, ఎవరో చెప్పేదాన్ని బట్టి చేసేదాన్ని బట్టి అక్కడ ఆంధ్రాలో ఎట్టా ఓట్లు వేస్తారులే అని చెప్పి ఉద్దేశంతోనూ ఆమెకు అంత ఆమెకు తెలివి తక్కువ. వాళ్ళ అత్త కూడా వాళ్ళ అత్త కూడా చేయలేకపోయింది విభజన. ఈమెదో తెలుసో తెలియకో చేసింది కాబట్టి కేసీఆర్ గారికి 10 సంవత్సరాలు, కేటీఆర్ గారికి అధికారం అనుభవించేదానికి ఆ వల్లనే వీళ్ళకి అవకాశం కలిగింది. అంటే తెలంగాణ విభజించబట్టే కదా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వగలిగారు 10 సంవత్సరాలు అని కొంతమంది అంటున్నారు. అలా కాకుండా ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టినప్పుడు వేరే వేరే విగ్రహాలు పెట్టొచ్చు. ఈ రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే అదే ప్లేస్లో కేసీఆర్ గారు విగ్రహాలు పెట్టాలనుకున్నారు ఆయన చచ్చిపోయిన తర్వాత అని చెప్తారు. అంటే అనేక రకాల ప్లేసులు ఉంటాయి కదా, ఆయన ఉండంగానే ఎవరైనా విగ్రహం పెడదాం అనుకుంటారా? అలా కాకుండా రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఇంకో దగ్గర ఎవరైనా విగ్రహాలు కావాలంటే తెలంగాణ తల్లి విగ్రహం కావాలంటే పెట్టుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు మాత్రం సభ దగ్గరే మేము మంచి విగ్రహాన్ని పెడతాము, ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా అని ఆయన అడిగారు. ఇలా విగ్రహాల గొడవలు ఈ కాకుండా ప్రజల గొడవలు ఏముండయి, ప్రజల సమస్యలు ఏముండయి, వర్షాలు పడితే ఏముండయి, వీటి గురించి తెలుసుకోవాలా. సోనియా గాంధీ గారు తెలంగాణకి సహాయం చేసినప్పుడు కేసీఆర్ గారు ఆయన పార్టీని విలీనం చేస్తానని చెప్పినాడు కాంగ్రెస్లో. కానీ ఆయన విలీనం చేయకుండా సొంతంగానే నిలబడి చేసుకున్న దానివల్ల ఆయన అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అనుభవించగలిగాడు. ఇప్పుడు కూడా తెలివిగా వ్యవహరించి మన రేవంత్ రెడ్డి గారిని పెట్టి ఆ పార్టీని కొంచెం అన్ని బలోపేతం చేసిన దానివల్ల కాంగ్రెస్ వచ్చింది. కానీ లేకపోతే కాంగ్రెస్ వచ్చే పరిస్థితి ఉంది, వాళ్ళు ఇచ్చి ఉపయోగమే ఉంది. 10 సంవత్సరాల నుండి తెలంగాణలో అధికారం లేదు, ఆంధ్రాలో అయితే భూస్థాపితం అయిపోయింది, అసలు లేదు. అలా తెలివిగానో తెలివి తక్కువగానో సోనియా గాంధీ గారు తీసుకున్న డెసిషన్ వల్ల తెలంగాణ ఏర్పడింది. అందుకని ఆ కృతజ్ఞతతో ఆ భర్త ఫోటో ఒక విగ్రహం పెడతానంటే రాజీవ్ గాంధీ విగ్రహం, దాని గురించి ఈయన కేటీఆర్ గారు అంత గట్టిగా విమర్శించబడలేదు. అలా అని రేవంత్ రెడ్డి గారు కూడా బగలు కొడతాను అని చెప్పి ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్నారు కదా, అంటే వాళ్ళకి సమానంగా వాళ్ళు ఎంత మాట్లాడితే అంత మాట్లాడేదానికి సమానంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. విగ్రహాలు మీరు ఇంకో దగ్గర పెట్టుకోండి, మీకు అవసరమైన దగ్గర పెట్టుకోండి, ఇలా ఉన్న విగ్రహాలను తొలగించడం ఏందని అడిగే అధికారం ఉంటుంది. ఇలా తెలంగాణ